everybody. Welcome back to our YouTube channel Spoken English with Shamala. ఈరోజు మనం మన వీడియోలో కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్, వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్ వీటి యొక్క అర్థాలు ఏమిటి, వాటిని తెలుగులో ఏమంటారో ఈరోజు మనం మన వీడియోలో చూద్దాము. వీటి యొక్క అర్థాలు జనరల్గా తెలుగులో ఏముంటాయి అంటే చేయగలము కానీ చేయలేదు, జరిగి ఉండొచ్చు, చేయాలనుకున్నాము కానీ చేయలేదు, ఇలా అయి ఉంటే అలా జరిగి ఉండేది, ఇలా అలా జరిగి ఉంటే బాగుండేది, ఇప్పటికల్లా ఇలాంటి అర్థాలు ఉంటాయి వీటికి. సో వేటికి ఏ అర్థం ఉంటుంది, వాటిని ఎలా యూస్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూడబోతున్నాము. అలానే వీడియో మొత్తం అయిపోయిన తర్వాత ఎండింగ్ లాస్ట్ స్లైడ్లో నేను వీటన్నిటినీ ఒక దగ్గర రాసి వీటి యొక్క డిఫరెన్సెస్ ఏంటో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. సో ఫస్ట్ మనం కుడ్ హ్యావ్ ప్లస్ V3ని ఎక్కడ ఎప్పుడు యూస్ చేస్తారో చూద్దాము. ఫస్ట్ యూసేజ్ ఆఫ్ కుడ్ హ్యావ్ ఈజ్ చేయగలము కానీ చేయలేదు. అంటే అర్థం ఏంటి, చేసేటువంటి పాసిబిలిటీ ఉంది, అంటే అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, చేయగలిగే సామర్థ్యము ఉంది కానీ చేయలేదు. అట్లాంటి సిచ్యువేషన్లో మనం కుడ్ హ్యావ్ ప్లస్ V3ని యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, హీ కుడ్ హ్యావ్ స్టడీడ్ హార్డర్ బట్ హీ వాస్ టూ లేజీ సో హీ ఫెయిల్డ్ ద ఎగ్జామ్. అంటే అతడు కష్టపడి చదువుకోవచ్చు కానీ అతడు బద్ధకస్తుడు, అందుకే పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. అంటే అండి, అతను చదవగలడు, చదివే కెపాసిటీ ఉంది, వాతావరణం అనుకూలంగా ఉంది, అన్ని పరిస్థితులు అతనికి ఫేవర్గా ఉన్నాయి, కానీ అతని యొక్క బద్ధకం వలన అతను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. అంటే చేయగలిగే సామర్థ్యం ఉంది కానీ చేయలేదు. దే కుడ్ హ్యావ్ వన్ ద రేస్ బట్ దే డిడ్ంట్ ట్రై హార్డ్ ఇనఫ్. వారు రేసులో విజయం సాధించగలిగేవారు కానీ వారు తగినంతగా ప్రయత్నించలేదు. వాళ్ళు విజయం దక్కించుకునేంత ప్రయత్నం చేయలేదు. యాక్చువల్గా చేయగలరు, చేయగలిగే కెపాసిటీ ఉంది కానీ చేయలేదు. ఆ అర్థంలో మనం ఫస్ట్ యూసేజ్ కుడ్ హ్యావ్ని యూస్ చేస్తాము. కుడ్ హ్యావ్కి ఇంకొక అర్థం కూడా ఉంది. దాని అర్థం ఏంటంటే జరిగి ఉండొచ్చు. అంటే నాకు తెలీదు ఖచ్చితంగా జరిగిందో జరగలేదో నాకు ఖచ్చితంగా తెలీదు, కానీ ఇలా జరిగి ఉండొచ్చు అని నేను ఊహించి చెప్తున్నాను. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా మనం కుడ్ హ్యావ్ని యూస్ చేస్తాం. అంటే పాసిబిలిటీ అనే అర్థంలో కూడా మనం కుడ్ హ్యావ్ని యూస్ చేస్తాం. ఎలా? సపోజ్ నేను మిమ్మల్ని అడిగాను, వై ఈజ్ హీ లేట్, అతను ఎందుకు లేట్ అయ్యాడు, మనం ఒక మీటింగ్లో కూర్చొని ఉన్నాము, ఇప్పుడు ఒక అతను రాలేదు, అతను ఎందుకు లేట్ అయ్యాడని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అప్పుడు మీరు గెస్ట్ చేసి చెప్తున్నారు, మీకు తెలీదు కానీ ఈ పాసిబిలిటీ ఉండొచ్చు అని చెప్తున్నారు. హీ కుడ్ హ్యావ్ గాట్ స్టక్ ఇన్ ట్రాఫిక్, అతను ట్రాఫిక్లో చిక్కుకుపోయి ఉండొచ్చు. హీ కుడ్ హ్యావ్ ఫర్గాటెన్ దట్ వీ వర్ మీటింగ్ టుడే, ఈరోజు మనం కలుస్తున్నామని ఆయన మర్చిపోయి ఉండొచ్చు. హీ కుడ్ హ్యావ్ ఓవర్ స్లెప్ట్, అతను అతిగా నిద్రపోయి ఉండొచ్చు. అంటే ఈ ఆన్సర్స్ ఇవన్నీ మనకు తెలీదు కానీ మనం గెస్ చేస్తున్నాం, ఇవి జరగవచ్చు, ఇది సాధ్యపడవచ్చు అని చెప్తున్నాం. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా మనం కుడ్ హ్యావ్ యూస్ చేస్తాం. అలానే మనం ఇదే సిచ్యువేషన్కి, అంటే పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నాం కదా, పాస్ట్ పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నాం కదా, అట్లాంటి సిచ్యువేషన్లో మనము కుడ్ ప్లేస్లో మైట్ కూడా యూస్ చేయొచ్చు. He might have got stuck in traffic. He might have forgotten that we were meeting today. He might have overslept. అయితే మైట్ హ్యావ్ని ఫస్ట్ యూసేజ్ చెప్పుకున్నాం కదా, కుడ్ హ్యావ్ అంటే చేయగలము చేయలేము అనేది. ఆ సిచ్యువేషన్లో మైట్ హ్యావ్ని రీప్లేస్ చేయకూడదు. కానీ సెకండ్ యూసేజ్ ఉంది కదా, పాసిబిలిటీ, జరిగి ఉండొచ్చు అనే అర్థంలో కుడ్ హ్యావ్ ప్లేస్లో మనం మైట్ హ్యావ్ కూడా యూస్ చేయవచ్చు. ఇవి కుడ్ హ్యావ్కి ఉన్నటువంటి యూసేజెస్. ఇప్పుడు మనం వుడ్ హ్యావ్ ప్లస్ V3ని ఎలా యూస్ చేస్తారో చూద్దాము. ఫస్ట్ యూసేజ్ ఆఫ్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఏంటి అంటే చెయ్యాలనుకున్నాము కానీ చేయలేదు. మరి అక్కడ కూడా అంతే కదా, అక్కడ ఏంటంటే చెయ్యగలము కానీ చేయలేదు. అంటే కుడ్ హ్యావ్లో ఏంటి అంటే
చేసే సామర్థ్యం ఉంది, పరిస్థితులు అనుకూలించినయి, వాతావరణం అనుకూలించింది, అన్నీ బాగున్నాయి కానీ చేయలేదు. వుడ్ హ్యావ్ అంటే నేను చేయాలనుకున్నాను కానీ అనుకూలించలేదు, నాకు కుదరలేదు, లేదా వాతావరణం అనుకూలించలేదు, పరిస్థితులు అనుకూలించలేదు. అట్లాంటి సిచ్యువేషన్లో మనం వుడ్ హ్యావ్ని యూస్ చేయాల్సి ఉంటుంది. ఐ వుడ్ హ్యావ్ కాల్డ్ యూ బట్ దెర్ వాస్ నో ఫోన్ సర్వీస్. నేను మీకు కాల్ చేసి ఉండాల్సింది, లేదా నేను మీకు ఫోన్ చేయాలనుకున్నాను కానీ ఫోన్ సర్వీస్ లేదు. అంటే ఏంటి, ఇక్కడ నేను చేయాలనుకున్నాను కానీ పరిస్థితులు అనుకూలించలేదు. కుడ్ హ్యావ్లో కూడా నేను చేయగలను యాక్చువల్గా, కానీ చేయలేదు, పరిస్థితులన్నీ బాగున్నాయి కానీ చేయలేదు. వుడ్ హ్యావ్లో చేయాలనుకున్నాము చేయలేదు, ఎందుకు, పరిస్థితులు అనుకూలించక చేయలేదు. ఐ వుడ్ హ్యావ్ లోన్డ్ యూ ద మనీ బట్ ఐ డింట్ హ్యావ్ ఎనీ. యాక్చువల్గా నాకు ఇవ్వాలని ఉంది మీకు డబ్బులు, కానీ ఇవ్వలేకపోయాను, ఎందుకని, నా దగ్గర లేవు కాబట్టి. ఉంటే ఇచ్చేవాడిని. అదే ఐ కుడ్ హ్యావ్ లోన్డ్ యూ ద మనీ బట్ ఐ డింట్ గివ్ యూ అంటే అర్థం ఏంటంటే, ఐ కుడ్ హ్యావ్లో నేను ఇచ్చుండాల్సింది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఇచ్చుండాల్సింది కానీ నేను ఇవ్వలేదు. వుడ్ హ్యావ్ లోన్డ్ యూ అంటే నా దగ్గర లేవు కాబట్టి ఇవ్వలేదు, ఇచ్చుంటే బాగుండేది కానీ నా దగ్గర లేవు కాబట్టి ఇవ్వలేదు నేను. ఇది డిఫరెన్స్ బిట్వీన్ కుడ్ హ్యావ్ అండ్ వుడ్ హ్యావ్. సెకండ్ యూసేజ్ ఆఫ్ వుడ్ హ్యావ్ ఏంటంటే, ఇలా అయ్యి ఉంటే అలా జరిగి ఉండేది అంటే కండిషనల్. మనము ఇఫ్ క్లాజెస్ నేర్చుకున్నాం కదా, ఇఫ్ కండిషన్స్తో యూస్ చేస్తాం, అంటే అన్రియల్ కండిషన్స్కి యూస్ చేస్తాం. ఎలా అంటే, ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ దే వర్ వెజిటేరియన్స్ ఐ వుడ్ హ్యావ్ మేడ్ ఎ సలాడ్. అంటే ఏంటి, నాకు తెలియదు కాబట్టి నేను చేయలేదు, తెలిసి ఉంటే, నాకు వాళ్ళు వెజిటేరియన్స్ అని తెలిసి ఉంటే నేను చేసి ఉండేవాడిని. అంటే పాసిబిలిటీ లేదు కాబట్టి చేయలేదు, అంటే నాకు తెలియదు కాబట్టి చేయలేదు, తెలిసి చేయలేదు కాదు, తెలియలేదు కాబట్టి చేయలేదు. ఈ ఇఫ్ క్లాజ్ని మనము సెకండ్ పార్ట్లో కూడా రాయొచ్చు. ఐ వుడ్ హ్యావ్ మేడ్ ఎ సలాడ్ ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ దే వర్ వెజిటేరియన్స్. ఇఫ్ క్లాజ్ని బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ రాయొచ్చు, లేదా ఫస్ట్ క్లాజ్ తర్వాత కూడా రాయొచ్చు. వారు శాకాహారులను నాకు తెలిసి ఉంటే నేను సలాడ్ చేసి ఉండేవాడిని. ఇంకొన్ని సెంటెన్సెస్ చూద్దాము. ఇఫ్ క్లాజెస్కి ఈ ఇఫ్ క్లాజ్ని ఉపయోగించి మనం ఫస్ట్ యూసేజ్ చెప్పుకున్నాగా, దాన్ని కూడా రాయొచ్చు. ఎలానో చూద్దాము. చూడండి, ఐ వుడ్ హ్యావ్ గాన్ టు ద పార్టీ బట్ ఐ వాస్ రియల్లీ బిజీ. నేను పార్టీకి వెళ్ళాలని అనుకున్నాను కూడా, కానీ నేను బిజీగా ఉండటం వలన వెళ్ళలేదు. ఓకే, దాన్ని ఇఫ్ క్లాజ్ యూస్ చేసి కూడా రాయొచ్చు. ఎలానో చూడండి, ఇఫ్ ఐ హ్యాడెంట్ బీన్ సో బిజీ ఐ వుడ్ హ్యావ్ గాన్ టు ద పార్టీ. నేను బిజీగా లేకుండా ఉన్నట్లయితే నేను పార్టీకి వెళ్ళి ఉండేవాడిని. యాక్చువల్గా నాకు వెళ్ళాలని ఉంది కానీ పరిస్థితులు అనుకూలించలేదు ఇక్కడ. సో ఫస్ట్ యూసేజ్ని సెకండ్ యూసేజ్ని మనం మార్చుకొని కూడా రాయవచ్చు. ఐ వుడ్ హ్యావ్ కాల్డ్ యూ బట్ ఐ డింట్ నో యువర్ నెంబర్. అంటే నాకు కాల్ చేయాలని ఉంది నీకు, కానీ నా దగ్గర నెంబరు లేదు కాబట్టి కాల్ చేయలేదు. ఇఫ్ ఐ హ్యాడ్ యువర్ నెంబర్ ఐ వుడ్ హ్యావ్ కాల్డ్ యూ. దీన్నే మనం ఇఫ్ క్లాజ్ యూస్ చేసి కూడా చెప్పొచ్చు. నా దగ్గర మీ నెంబర్ ఉన్నట్లయితే నేను మీకు కాల్ చేసి ఉండేదానిని. సో ఇలా మనము వుడ్ హ్యావ్ని ఇఫ్ క్లాజ్తో యూస్ చేయొచ్చు, ఇఫ్ క్లాజ్ లేకుండా కూడా యూస్ చేయొచ్చు, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఏ చెప్తున్నాడు, స్పీకర్ ఏమంటున్నాడు అంటే, నోబడీ వాలంటీర్ టు హెల్ప్ అస్ విత్ ద ఫేర్. మాకెవ్వరూ హెల్ప్ చేయలేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు బి ఏం చెప్తున్నాడంటే, ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ ఐ డింట్ నో యూ నీడెడ్ హెల్ప్. నేను మీకు సహాయం చేసి ఉండేవాడిని కానీ నాకు తెలియదు కదా మీకు అవసరం ఉందని, అందుకే చేయలేదు అని చెప్తున్నాడు. దానిని మనం ఇఫ్ క్లాజ్తో ఎలా యూస్ చేస్తాం చూడండి. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ దట్ యూ నీడెడ్ హెల్ప్ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. నాకు తెలిసి ఉన్నట్లయితే నేను మీకు సహాయం చేసి ఉండేవాడిని. సో ఇలా యూస్ చేస్తాం. ఇఫ్ క్లాజ్తోనైనా యూస్ చేయొచ్చు, ఇఫ్ క్లాజ్ లేకుండా కూడా దీన్ని యూస్ చేయొచ్చు. నౌ లెట్స్ సీ షుడ్ హ్యావ్ ప్లస్ విత్ 3. ఇలా లేదా అలా జరిగి ఉంటే బాగుండేది అంటే మనం పాస్ట్ టెన్స్లో ఏమీ అనుకోలేదు, చెయ్యాలని అనుకోలేదు, ఏమనుకోలేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్లో
పాస్ట్‌లో అలా జరిగుంటే బావుండేది, ఇలా జరిగుంటే బావుండేది, ఇలా జరగకుండా ఉండుంటే బావుండేది, అలా జరగకుండా ఉండుంటే బావుండేది అనుకుంటాం గదా! అట్లాంటి సిట్యుయేషన్‌లో మనం షుడ్ హావ్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. జనరల్‌గా ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, పాస్ట్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకోవటానికి యూజ్ చేస్తాము. అలానే షుడ్ హావ్‌ని మనం సారీ చెప్పటానికి అంటే, అబ్బా! అలా జరుగుంటే బావుండేది, ఇలా జరుగుంటే అంటే మనం సారీ చెప్తున్నట్టే గదా! అపాలజీ గదా అది. అట్లాంటి సిట్యుయేషన్‌లో మనం షుడ్ హావ్ అని యూజ్ చేస్తుంటాము. ఐ వాస్ సో వరీడ్ అబౌట్ యూ. యూ షుడ్ హావ్ కాల్డ్ మీ. నేను నీ గురించి చాలా ఆందోళన చెందాను. నువ్వు నాకు కాల్ చేసి ఉండాల్సింది. అంటే పాస్ట్‌లో అతను కాల్ చేయాలని అనుకోలేదు. కానీ ఇప్పుడు ప్రెజెంట్‌లో నేను చెప్తున్నా. అప్పుడు నేను చాలా భయపడ్డాను. నువ్వు నాకు కాల్ చేసి ఉండాల్సింది అని చెప్తున్నా ఇప్పుడు. అంటే పాస్ట్‌లో ఇలా జరిగుంటే బావుండేదని చెప్పటానికి యూజ్ చేస్తున్నాను. ఐయామ్ సారీ థట్ ఐయామ్ లేట్ ఫర్ వర్క్. ఐ షుడ్ హావ్ వోకెన్ అప్ ఎర్లియర్. అంటే ఇప్పుడు నేను సారీ చెప్తున్నాను దేనికి? అబ్బా! నేను తొందరగా లేచుంటే బావుండేది. నేను లేట్‌గా వచ్చాను అని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. పాస్ట్‌లో అలా జరిగుంటే బావుండేదని ఇప్పుడు చెప్తున్నాను. అంటే వి రిగ్రెట్ ఫర్ సంథింగ్ విచ్ హ్యాపెండ్ ఆర్ విచ్ డిడ్ంట్ హ్యాపెన్ ఇన్ పాస్ట్. ఐ షుడ్ హావ్ స్టడీడ్ హార్డర్. ఇప్పుడు ఫీల్ అవుతున్నా. నేను చదవలేదు మంచిగా. అబ్బా! కొంచెం కష్టపడి చదువుంటే బావుండేదని ఇప్పుడు బాధపడుతున్నాను. ఐ షుడ్ హావ్ గాన్ టు బెడ్ ఎర్లీ. నేను తొందరగా పడుకోవాల్సుంది. అబ్బా! ఈరోజు లేట్ లేసాను. తొందరగా అంటే ఇప్పుడు బాధపడుతున్నాను. పాస్ట్‌లో వాటి గురించి ఇప్పుడు బాధపడుతున్నాను. అట్లాంటి సిట్యుయేషన్‌లో మనం షుడ్ హావ్ అని యూజ్ చేస్తాం. ఇంకొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఐ షుడెంట్ హావ్ ఈటెన్ సో మచ్ బిర్యానీ. స్టమక్ అప్సెట్ అయింది. ఇప్పుడు ఫీల్ అవుతున్నా. పాస్ట్‌లో జరిగిన దాని గురించి ఇప్పుడు ఫీల్ అవుతున్నా. అబ్బా! నేను అంత బిర్యానీ తినకుండా ఉండాల్సుంది. యూ షుడ్ హావ్ కాల్డ్ మీ వెన్ యూ అరైవ్డ్. నువ్వు వచ్చినప్పుడు నాకు కాల్ చేయలేదు. కానీ ఇప్పుడు బాధపడుతున్నావు. అబ్బా! నువ్వు వచ్చినప్పుడు నాకు కాల్ చేసుంటే బావుండేది. నేనొచ్చి నిన్ను పికప్ చేసుకునేవాడిని. అట్లాంటి సిట్యుయేషన్‌లో షుడ్ హావ్ యూజ్ చేస్తాం. జాన్ షుడ్ హావ్ లెఫ్ట్ ఎర్లీ. దెన్ హీ వుడెంట్ హావ్ మిస్డ్ ద ప్లేన్. తొందరగా వెళ్ళాల్సుండే. కాబట్టి అతను ప్లేన్ మిస్ అయ్యేవాడు కాదు. ఇప్పుడు ప్లేన్ మిస్ అయిపోయాడు. సో, ఇట్లా పాస్ట్‌లో జరిగాయి కొన్ని లేదా జరగలేదు. వాటికి ఇప్పుడు మనం బాధపడుతున్నాం. ప్రెజెంట్‌లో బాధపడుతున్నాం. అట్లాంటి సిట్యుయేషన్‌లో మనం షుడ్ హావ్ ప్లస్ వి3ని యూజ్ చేయాల్సుంటుంది. అండ్ ద లాస్ట్ యూసేజ్ ఆఫ్ షుడ్ హావ్ ఇప్పటికల్లా అంటాం గదా! ఈలోగా, ఇప్పటికల్లా, బై నౌ అంటాం గదా! అట్లాంటి సిట్యుయేషన్‌లో కూడా మనం షుడ్ హావ్ యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ సెంటెన్స్ హిస్ ప్లేన్ షుడ్ హావ్ అరైవ్డ్ బై నౌ. అతని విమానం ఇప్పటికల్లా లేదా ఈలోగా వచ్చి ఉండాలి. అతని విమానం ఈలోగా వచ్చి ఉండాలి. సపోజ్ ఇప్పుడు 10:30 అయింది అనుకుందామండి. ఈ లోపల వచ్చి ఉండాలి అని చెప్పటానికి మనం షుడ్ హావ్ ప్లస్ వి3ని యూజ్ చేస్తాం. హీ షుడ్ హావ్ ఫినిష్డ్ వర్క్ బై నౌ. ఇప్పటికల్లా అతను పని పూర్తి చేసి ఉండాలి. ఐ షుడ్ హావ్ మ్యారీడ్ యూ బై నౌ. ఇప్పటికల్లా నేను నిన్ను పెళ్లి చేసుకొని ఉండాల్సి ఉంటుంది. అంటే ఇంకా చేసుకోలేదు. చేసుకొని ఉంటే బాగుండేది. ఇప్పటికల్లా అయిపోయి ఉండాల్సి ఉండే. షీ షుడ్ హ్యావ్ అరైవ్డ్ బై నౌ బట్ షీ హాజెంట్. ఆమె ఇప్పటికల్లా వచ్చి ఉండాలి కానీ రాలేదు ఇంకా. అంటే ఏంటి? ఇప్పటికల్లా వచ్చి ఉండాలి, ఇప్పటికల్లా చేసి ఉండాలి, ఈలోగా వెళ్ళి ఉండాలి, ఈలోగా తిని ఉండాలి అంటాం కదా! అంటే ఈ పనులేమి జరగలేదు. కానీ జరిగి ఉండాలి ఇప్పటికల్లా అని చెప్పడానికి మనం షుడ్ హావ్ ప్లస్ వి3ని యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను మీకు 3 డిఫరెన్సెస్‌ని ఒకే స్లైడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కుడ్ హావ్ మెట్, షుడ్ హావ్ మెట్, వుడ్ హావ్ మెట్. ఐ కుడ్ హావ్ మెట్ యూ. నేను నిన్ను కలవగలిగే వాడిని. నేను నిన్ను కలవగలిగేవాడిని కానీ కలవలేదు. అంటే కలవలేదు. పని జరగలేదు. కానీ నాకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. నేను కలవగలిగేవాడిని. ఐ వుడ్ హావ్ మెట్ యూ. నేను నిన్ను కలవాల్సింది. కానీ నాకు పరిస్థితులు అనుకూలించలేదు. అందుకని కలవలేదు. ఐ షుడ్ హావ్ మెట్ యూ. నేను నిన్ను కలిసి ఉంటే బాగుండేదని ఇప్పుడు బాధపడుతున్నాను. అంటే కుడ్ హావ్ మెట్ యూ, వుడ్ హావ్ మెట్ యూ, షుడ్ హావ్ మెట్ యూలో పని జరగలేదు. మూడిటికి పని జరగలేదు. కానీ డిఫరెంట్ సిట్యుయేషన్‌లో మన ఫీలింగ్స్‌ని చెప్పటానికి ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. కుడ్ హావ్ మెట్ యూ అంటే అన్ని పరిస్థితులు ఉన్నాయి కానీ కలవలేదు. వుడ్ హావ్ మెట్ అంటే కలవాలని ఉంది కానీ పరిస్థితులు అనుకూలించలేదు. షుడ్ హావ్ మెట్ అంటే అసలు ఏం అనుకోలేదు పాస్ట్ టెన్స్‌లో. మనకసలు పాస్ట్ టెన్స్‌లో ఏం అనుకోలేదు. కానీ ఇప్పుడు ఫీల్ అవుతున్నాము. కలిసుంటే బావుండేదని ఇప్పుడు అనుకుంటున్నాము. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం కుడ్ హావ్, వుడ్ హావ్, షుడ్ హావ్ అని యూజ్ చేస్తుంటాం. ఐ హోప్
you have understood the differences between could have, should have, would have in detail. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలిసేంత వరకు హస్తా luego. అదియోస్.